ఎన్నికల ముంగిట్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు విదేశీ పర్యటనలు సైతం రద్దు చేసుకుని టీడీపీ వైసీపీ అధినేతలు అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తుంటే, మరోవైపు నేతలు కండువాలు మార్చుకుంటూ షాక్ ఇస్తున్నారు. పొమ్మనలేక పొగబెట్టారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, గెలుపే అంతిమ మలుపుగా పార్టీ మారుతున్నారు మరికొందరు నేతలు. ఆంధ్రప్రదేశ్లో రసవత్తరంగా మార్పులు చేర్పుల రాజకీయం. వైసీపీకి రాధా గుడ్ బై, సైకిల్ ఎక్కేందుకు రెడీ. బీజేపీకి ఆకుల రామ్ జనసేనలో చేరిక. వైసీపీలో చేరేందుకు సిద్ధమైన రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే. పార్టీ మార్పు ఎవరికి ఎలాంటి మలుపు? అవును, జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారింది. మార్పులు చేర్పుల పాలిటిక్స్ మొదలయ్యాయి. గెలుపు గుర్రాలను ఒకవైపు పార్టీలు అన్వేషిస్తుంటే, మరోవైపు గెలుపు మలుపు ఎక్కడుందో వెతుక్కుంటూ నేతలు కండువాలు మార్చుకుంటున్నారు. విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత వంగవీటి రాధా సెంట్రల్ సీటును కొంతకాలంగా ఆశిస్తున్నారు. కానీ అనూహ్యంగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగుదేశం కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి. ఆయన సైకిల్ దిగి ఫ్యాను గాలి కోసం ఆరాటపడుతున్నారని తెలుస్తోంది. ఇక బీజేపీకి కూడా జంపింగ్ షాక్ తగులుతోంది. రాజమండ్రి నుంచి కమలం గుర్తు మీద గెలిచిన ఆకుల సత్యనారాయణ పార్టీ మారారు, జనసేనలో చేరారు. ఎన్నికలొస్తున్న తరుణంలో వివిధ పార్టీల్లో కుదుపులు తప్పేలా లేవు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ ఇలా అనేక పార్టీల్లో గోడ దూకేందుకు చాలా మంది సిద్ధమయ్యారు. టికెట్ రాదని భావించే కొందరు ఎమ్మెల్యేలు ముందే పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. ఇక పోయినసారి ఓడిపోయి మరోసారి టికెట్ వచ్చే ఛాన్స్ లేదని డిసైడ్ అయిన ఆశావహులు సైతం జంప్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. అభ్యర్థులను ప్రకటించిన తరువాత రాజకీయ వలసలు మరింత ఊపందుకునే ఛాన్స్ ఉంది. వైసీపీకి వంగవీటి రాధా ఎందుకు రాజీనామా చేశారు? ఆయన ఆగ్రహానికి కారణం ఏంటి? రాధా ఫ్యూచర్ ఏంటి? విజయవాడ వైసీపీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపించారు. విజయవాడ సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకి కేటాయించడంపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న రాధాకృష్ణ చివరికి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాధాకృష్ణతో జరిపిన చర్చలు ఫలించలేదు. బొత్సతో చర్చలు ముగిసిన వెంటనే రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీట్ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న రాధాకృష్ణ ఆ సీటుని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి కేటాయించడంతో అలక వహించారు. అయితే విజయవాడ సెంట్రల్ కి బదులు విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆఫర్ చేసింది. లేదంటే లోక్సభ ఎన్నికల్లో బందరు పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయాలని కోరింది. పార్టీ తీరుపై కొద్ది నెలల క్రితం రంగా మిత్రమండలి సభ్యులతో సమావేశమైన రాధా ఆ తర్వాత మౌనంగా ఉన్నారు. ఆయనతో విజయసాయిరెడ్డి కూడా చర్చలు జరిపారు. నేతలు బుజ్జగించిన తర్వాత కూడా రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ భవిష్యత్తు కార్యాచరణపై ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. రాధా వైసీపీకి గుడ్ బై చెప్పగానే ఆయనతో టీడీపీ నేతలు టచ్లోకి వచ్చారు. రాధాకి విజయవాడ సెంట్రల్ సీటును ఆఫర్ చేసినట్లు సమాచారం. రాధా కోసం విజయవాడ సెంట్రల్ సీటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎమ్మెల్యే బొండా ఉమని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించే యోచనలో టీడీపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
నెలకొంది. ఒకవేళ బోండా ఉమ ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోతే ఎమ్మెల్సీ పదవిచ్చి మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం. అయితే టీడీపీ ఆఫర్పై వంగవీటి రాధాకృష్ణ 2 రోజుల్లో చెబుతానని అన్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి గారికి రాజీనామా లేఖ పంపించడం జరిగింది. మిగతా కార్యక్రమాలు లేదంటే కార్యాచరణ ఏదైనా అందరితో కూర్చుని 2 రోజుల్లో తీసుకున్న నిర్ణయానికి కారణాలు ఏమిటి, అలాగే తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఏంటని చెప్పి కూడా అందరితో కూర్చొని మాట్లాడతాం. దయవచ్చి నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతూ ఉన్నాను, 2 రోజులు సహకరించమని కోరుతున్నాను. అయితే విజయవాడ సెంట్రల్ సీటు కోసం తాను వైసీపీకి రాజీనామా చేయలేదని, ఇంకా వేరే కారణాలున్నాయని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. 2 రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. వైసీపీలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదని వంగవీటి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. ఇది ఒక సెంట్రల్ సీట్ సంబంధించో లేదంటే ఒక నియోజకవర్గం సంబంధించిన సమస్య కాదు. ఇది నేను లెటర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక సీటు గురించి కాదు, అసలు రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి అని చెప్పి నేను మళ్ళీ త్వరలో నేను చెప్తాను. వైసీపీకి సీనియర్ నేత వంగవీటి రాధ రాజీనామాతో విజయవాడ వైసీపీలో నైరాశ్యం నెలకొంది. పార్టీకి సీనియర్ నేత దూరం కావడంపై కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఆదేశాల మేరకే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చానన్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. వంగవీటి రాధ మంచి కోసమే తూర్పుకు వెళ్లమని పార్టీ ఆదేశించిందని, రాధ వెళ్లడం నష్టమా లాభమా సంగతులను పార్టీ అధిష్టానం చూసుకుంటుంది అన్నారు ఆయన. వైసీపీలో ఎలాంటి నియంతృత్వ పోకడా లేదని, టీడీపీలోనే నియంతృత్వం ఉంటుంది అన్న మల్లాది విష్ణుతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వంగవీటి రాధ రాజీనామా చేశారు. ఆ రాజీనామాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రభావం చూపబోతుంది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వైసీపీ సీనియర్ నేత మల్లాది విష్ణు ఉన్నారు. ఆయన మరోసారి తీసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ పార్టీకి వంగవీటి రాధ రాజీనామా చేశారు, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏంటి మరి ఇది సడన్గా 4 నెలల తర్వాత రాజీనామా చేయటం పార్టీ నిన్న కూడా మేము పత్రికలో చూడటం జరిగింది. కారణం ఏంటో కూడా సరిగా అర్థం కాలేదు. ఏదో ఆయన ఒక ఉత్తరం రాసినట్టుగా చూసాము. ఆ ఉత్తరంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆంక్షలు అది ఇది అని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఆంక్షలు ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఎవరు ఎంత పనిచేసినా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కదా, కాబట్టి అది కొంచెం ఆశ్చర్యం కలిగించింది. అయితే ప్రధానంగా సెంట్రల్ సీట్ పంచాయతీ ఇక్కడ ఇదంతా కూడా, సో సెంట్రల్ సీట్ ఆయన్ని కాదని మీకు కేటాయించడంతోనే అతను మనస్తాపం చెంది పార్టీకి కూడా రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. అదే స్థానంలో రాధానే పోటీ చేస్తారని అనేక సార్లు నాతో అధిష్టాన వర్గం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అనేవి సరైనటువంటిది కాదు. ఇవి రాజకీయాల్లో ఆచితూచి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. కాబట్టి దాని మీద పెద్దగా నేను స్పందించాల్సింది కూడా ఏముండదు. ఎందుకంటే ఆయన ఈస్ట్లో పోటీ చేయమని చెప్పని పార్టీ సలహా ఇచ్చింది, గెలుస్తానికి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పింది. కాబట్టి రాధా మరి ఎందుకు ఈ విధంగా తొందరపడ్డాడో ఒకసారి ఆలోచించాల్సి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఎటువంటి ఆంక్షలు విధిస్తున్నారు, ఇవన్నీ కూడా 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను కూడా రాదా అంటున్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుంది, అలాంటిది ఏమైనా ఉందా? చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నో ఆంక్షలు, పూర్తి డెమోక్రటిక్గా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పార్టీ కొన్ని నిర్ణయాలు పార్టీ శ్రేయస్ దృష్ట్యా తీసుకుని ఉంటుంది. దాన్ని అంతర్గతంగా 4 గోళ్ల మధ్య డెమోక్రటిక్గా చర్చించాలి తప్ప చూద్దాం ఏం మాట్లాడతారు, చూసిన తర్వాత దాన్ని బట్టి రియాక్షన్. అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా దీనిపైన కామెంట్ చేస్తూ ఉన్నారు, రాధాకి అన్యాయం చేశారు, బయటికి పంపించారని కూడా. దీన్ని ఏదైనా చూస్తారు? తెలుగుదేశం దిగజారిపోయి రోజు రోజుకు వైసీపీ మీద మాట్లాడేటటువంటి దాన్ని మేము పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీ అటు విశాఖపట్నం నుంచి ఇటు కడప వరకు ఏ విధంగా రోడ్ల మీద పడితే అనుకుంటున్నారో చూస్తూ ఉన్నాం. కాబట్టి వైసీపీని విమర్శించేటటువంటి తెలుగుదేశం మేడా మల్లికార్జున రెడ్డి ఎందుకు పోతున్నాడు, లేకపోతే గంటా శ్రీనివాసను అయ్యన్న పాత్రుడు గారు ఎందుకు కొట్టుకుంటున్నారు రోజు, ఎందుకుని అనంతపురంలో ప్రభాకర్ రెడ్డి గారును చౌదరి కొట్టుకుంటున్నారు? ముందు వాళ్ళు సరి చేసుకోమని చెప్పండి. మా గురించి మాట్లాడే ముందు తెలుగుదేశం తన పరిస్థితిని ఒకసారి అంచనా వేసుకుని సరి చేసుకుంటే బాగుంటుంది. తొందరపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి ఆంక్షలు లేవు, అందరికీ కూడా సమానత్వం ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పి కూడా మల్లాది విష్ణు చెప్తా ఉన్నారు. కెమెరా అజ్గర్తో కలిసి వినయ్, HMTV, విజయవాడ నుంచి. విజయవాడలో రాధా రూపంలో వైసీపీ వికెట్ పడితే అటు రాజంపేటలో టీడీపీ ఏకైక బ్యాట్స్మెన్ అవుట్ అయ్యే ఛాన్స్ కనబడుతోంది. కొంతకాలంగా వరుస గూగ్లీలు విసురుతూ
కెప్టెన్ చంద్రబాబుకు కోపం తెప్పిస్తున్న మేడా మల్లికార్జున్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు స్థానిక టీడీపీ ప్లేయర్లు. వీరి మధ్య గొడవ ముదరడంతో వైసీపీ బాల్ పట్టేందుకు సిద్ధమయ్యారు మేడా మల్లికార్జున్. ఇంతకీ కడప రాజంపేటలో ఏం జరుగుతోంది? కడప జిల్లా రాజంపేట టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జిల్లాలో టీడీపీ తరపున రాజంపేట నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి కొంతకాలంగా పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. వైసీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. తన అనుచరులు టీడీపీ కార్యకర్తలతో ఎమ్మెల్యే మేడా మంతనాలు జరుపుతున్నారన్న సమాచారం పార్టీలో జోరుగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. మంత్రి ఆదినారాయణ రెడ్డి కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మేడాను ఆహ్వానించకుండానే రాజంపేట నియోజకవర్గ టీడీపీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి అనుకూల వ్యతిరేక వర్గాలు సమావేశంలో ఒక్కసారిగా నినాదాలు నిరసనలతో హోరెత్తించాయి. సమావేశానికి తమ నేతను పిలవకపోవడంపై మేడా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తమ నాయకుడిని పిలవలేదని, పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారని మండిపడ్డారు. అధిష్టానం ఆదేశాలను పాటించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతోనే ఎమ్మెల్యేను సమావేశానికి ఆహ్వానించలేదంటూ ఆయన వ్యతిరేక వర్గం నేతలు ఆరోపించారు. దీంతో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగారు. ఎమ్మెల్యే వర్గీయులు సమావేశాన్ని బహిష్కరించారు. మేడా మల్లికార్జున్ వర్గీయులపై మంత్రి ఆదినారాయణ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. టీడీపీలో ఉంటావో పార్టీ మారతావో తేల్చుకోవాలంటూ ఎమ్మెల్యే మేడాకు సూచించారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. టీడీపీలో కొనసాగేటట్టయితే పార్టీ సమావేశాలకు రావాలి, లేదంటే పార్టీ వీడి వెళ్లిపోవచ్చని కామెంట్ చేశారు. నేను ఓపెన్ గా దీనికి డిక్లేర్ చేసిన జగన్ రెడ్డి పెద్ద నాయకుడు అనుకుంటారేమో, ఆ పెద్ద నాయకుడు చెప్పిన బయటికి ఇదేంటి చెప్పినాడా చెప్పలేదా, చెప్పినాడా చెప్పలేదా, ఈ మూవీ స్టార్ట్ ఏంటంట. ఇది సినిమాలో ఉన్నట్టుంది, 50 పోయి ఎవరికి అర్థం కాలేదు. కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళకు బలోపేతం చేయాలా, ముఖ్యమంత్రి దగ్గర తోడుకొని పోవాలా. ఈ కన్ఫ్యూజన్ వద్దని చెప్పే ఈ మీటింగ్ను రండి, మీరు రావాలనుకుంటే రండి, పోవాలనుకుంటే పోండి. ఏదో ధర్మరాత్రి పాట ఉంది, కాలం కర్పం కలిసి వస్తే రండి, లేకుంటే పోండి. ఎవరు భంగపోతున్నారు ఇక్కడ, వస్తారో పోతారో మీరు నిర్ణయించుకోండి. కానీ ఇక్కడ ఉంటే అందరూ కొనే వాళ్ళు అందరూ గట్టిగా ఉన్నారు, మరింత గట్టిపరుస్తాం. చాలా నిధులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం, ఒక గట్టి నాయకుడిని నిలబెడతాం. మరోవైపు మంత్రి ఆదినారాయణ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి. అడ్డదారుల్లో పదవులు పొందిన వారు తన గురించి మాట్లాడమేంటని ప్రశ్నించారు. అధిష్టానం వద్దనే తేల్చుకుంటానన్నారు. త్వరలో చంద్రబాబును కలిసి జరిగిన విషయాలన్నీ చెబుతానన్నారు ఎమ్మెల్యే మేడా. ఆ తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. మన అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. 6 నెలల నుంచి నేను స్పందించలేదు, ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని చెప్పడం జరిగింది. అంత తప్పుడు సమాచారం, అటువంటి అబద్ధాల కోరు మాట్లాడే వాళ్ళని నేను ఎక్కడ చూడలే. ఇటువంటి అధ్యక్షుడిని వారు ఏ నిర్ణయం ఇచ్చినా, మా కార్యకర్తలు నిర్ణయం ఇచ్చినా వారి మనోభావాలకు కట్టుబడి పనిచేస్తా తప్ప నేను ఎవరో బుడ్డ బెదిరింపులకు బెదిరేదే లేదు. రాజంపేట టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఈ పరిణామాలపై అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలోకి చేరారు. విజయవాడలో ఆకుల సత్యనారాయణకు కండువా కప్పి పార్టీలోకి పవన్ ఆహ్వానించారు. రాజమండ్రి నుంచి భారీ ర్యాలీతో విజయవాడకి చేరుకున్న ఆకుల సత్యనారాయణ పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. నిన్న ఎమ్మెల్యే పదవికి బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన ఆకుల సత్యనారాయణ తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణకు మెయిల్ చేశారు. అలాగే ఆయన వర్గీయులు, అనుచరులు కూడా భారీ సంఖ్యలో జనసేనలో చేరారు.
ఇక్కడి నుంచి పోటీ చేయమంటే తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని అంటున్నారు ఆకుల సత్యనారాయణ. రాజకీయ వ్యవస్థను పవన్ ప్రక్షాళన చేస్తారనే నమ్మకం తనకుంది అంటున్న ఆకుల సత్యనారాయణతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. అసలు జనసేన పార్టీలో చేరడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఆకుల సత్యనారాయణ ఆయన తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉంది, ఆ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా ఒక తెలుగువాడిగా నేను ఒక నిబద్ధతతో ఒక భారతీయ జనతా పార్టీ మ్యాండేట్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం, ఆ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేను రాజమహేంద్రవరం అర్బన్లో సేవలు అందించాను. దాంట్లో ఏం అనుమానం లేదు. భారతీయ జనతా పార్టీ మీద రెండు అంశాల్లో నాకు ఇబ్బంది ఉంది. ఒకటి సంస్థాగత నిర్మాణంలో కొన్ని ఇబ్బందుల వల్ల, రెండో అంశం దుగ్గరాజపట్నం పోర్టు కానీ రైల్వే జోన్ ఏదో చిరకాల కోరిక. రైల్వే జోన్ అనే అంశం 40 ఏళ్ళగా ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజానికం కోరిక. ఆ కోరిక తీర్చడంలో, ఆ కళ సాఫల్యం కావడంలో భారతీయ జనతా పార్టీ ఒక నెగిటివ్ రోల్ ప్లే చేసింది. కాబట్టి దానికి నిరసనగా నేను రాజీనామా చేయడం జరిగింది. జనసేన పార్టీకి మీలాంటి సీనియర్లు అవసరం, ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ పార్టీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? పూర్తి స్థాయిలో ఏదైతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేయమంటే ఆ విధంగా పనిచేయడానికి వచ్చా. నేను బేషరతుగా పార్టీలో చేరాను. నేను కానీ మా సతీమణి ఆకుల లక్ష్మీ పద్మావతి కానీ మాకు ఇది ఇస్తే వస్తాం, ఈ పదవి ఇస్తే వస్తాం అని మేమైతే రాలా. ఎందుకంటే మా సతీమణికి కానీ నాకు కానీ ఆయన వల్లే నేను గెలిచానని ఈనాటికి కూడా నేను నమ్ముతూ ఉంటాను. ఆకుల సత్యనారాయణ టీడీపీ చుట్టూ తిరిగారు, అతనికి టికెట్ ఇవ్వకపోవడంతోనే జనసేన పార్టీలో చేరని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఎవరైనా ఆరోపిస్తే ఏదన్నా రుజువులు ఉంటే చెప్పమనండి. అది చేతగానితనం. ఇవాళ రాష్ట్రంలో అడగని పార్టీ లేదు. నా బై చాయిస్ ఇందులోకి వచ్చాను తప్పితే వాడు అడిగాను, నేను బేరాలు సరే వాడు ఇవ్వనన్నాం, ఇవన్నీ కూడా అవాస్తవాలు. అవి లేకి మాటలు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం నాయకులు అంతకంటే ఏం బాగా మాట్లాడగలరు? ఇప్పటికే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ క్లియర్ స్పష్టమైన సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. దాని అన్ని కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మట్టికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పార్ట్నర్ అని చెప్తా ఉన్నారు. దీని అన్ని కూడా ఏ విధంగా తిప్పికొట్టున్నారు? ఇప్పుడు ఎలా తయారైందంటే, జగన్ కేసీఆర్కి పార్ట్నరు, చంద్రబాబు నాయుడు ఏమో మొన్న జరిగిన ఎలక్షన్స్ మర్చిపోతా ఉన్నాడు. నవంబర్లో వెళ్ళి కేసీఆర్ కలిసి పనిచేద్దాం రా, కలిసి ఉందాం రా అని అడిగిన చంద్రబాబు నాయుడు ఇవాళ మర్చిపోతా ఉన్నాడు. కాంగ్రెస్తో కలిశారు. 35 ఏళ్లుగా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా పుట్టిన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపిన జతకట్టిన వ్యవహారం చంద్రబాబు. ఇవాళ ఏంటంటే, మనం చెప్పింది మీడియాలో వస్తుంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడడం సరికాదు. ఏదన్నా రుజువులు ఉంటే నేను అడిగి వాళ్ళు ఇవ్వను అని ఉంటే, రుజువు ఉంటే చూపించమనండి. తప్పకుండా నేను అసలు ప్రత్యక్ష రాజకీయాల నుంచే తప్పుకుంటాను. భారతీయ జనతా పార్టీ ఏపీకి పూర్తి స్థాయిలో అన్యాయం చేసింది, అందుకనే ఆ పార్టీకి రాజీనామా చేశాను. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు లక్ష్యాలు నచ్చే జనసేన పార్టీలో చేరని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అస్గర్తో కలిసి వినయ్, HMTV, విజయవాడ నుంచి.